Good morning, students. Today, I'm going to teach you about the second model on it takes. Okay, second model on it takes me. It takes me for so and so hours, so and so time. ఇది సెకండ్ మోడల్ కింద నేర్చుకుంటున్నప్పుడు మీరు ఆల్రెడీ నేను 15 సెంటెన్సెస్ ఇచ్చాను మీకు. అందులో ఇది చూడండి, నా స్టూడెంట్స్కి అరగంట పడుతుంది. ఇట్ టేక్స్ మై స్టూడెంట్స్ ఫర్ హాఫ్ అన్ అవర్. నాకు ఎక్కువ టైం పట్టదు. డజంట్ టేక్ మీ మచ్ టైం. అలాగే మా అమ్మగారికి 2 గంటలు పట్టదు. ఇట్ డజంట్ టేక్ మై మామ్ ఫర్ 2 hours. ఆమెకు 2 గంటల సమయం పట్టదు. ఇట్ డజంట్ టేక్ హర్ ఫర్ 2 hours. నాకు అరగంట పడుతుంది. ఇట్ టేక్స్ మీ ఫర్ హాఫ్ అన్ అవర్. అలాగే మా సార్కి సుమారు 3 నెలలు పడుతుంది. ఇట్ టేక్స్ మై సార్ ఫర్ అబౌట్ 3 months. సిమిలర్లీ నీకు ఎంత కాలం పడుతుంది? హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ యూ? అలాగే నీకు 2 గంటలు పట్టదా? డజంట్ ఇట్ టేక్ యూ ఫర్ 2 hours? నీకు అంత సమయం పట్టదా? డజంట్ ఇట్ టేక్ యూ దట్ మచ్ టైం? ఈ మొక్కకి ఎంత కాలం పడుతుంది? హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ how long does this plant take, or how long does it take for this plant, or how long does it take this plant? So in these many ways we can write. I shall teach you about the second and third models of this one, like how I have told you for 10th sentence. Next 11th one, evariki 4 గంటలు పడుతుంది. To whom does it take for 4 hours? నీకు 6 రోజులు పడుతుందా? Does it take you for a week or for weekdays? నెక్స్ట్, నీ టైపిస్ట్ కి 3 గంటలు పడుతుందా? డస్ ఇట్ టేక్ యూ ఫర్ టైపిస్ట్ ఫర్ 3 hours? నీకు ఎంతకాలం పడుతుంది? హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ యూ? నీకు 2 గంటలు పడుతుందా? డస్ ఇట్ టేక్ ఫర్ 2 hours? దిస్ ఇస్ ద వే వీ హ్యావ్ టు రైట్ answers, and I already sent these answers to your WhatsApp group, and you have to check once all these sentences, right? What I have to do is now I'm going to teach you second model on it takes. What is the second model on? For example, నా స్టూడెంట్స్కి అరగంట పడుతుంది. I said నా స్టూడెంట్స్కి అరగంట పడుతుంది. ఏం చేయడానికి అరగంట పడుతుంది? ఉత్తిగా నా స్టూడెంట్స్కి అరగంట పడుతుంది అని చెప్పి వదిలేసాం అనుకోండి, the other person and the listener cannot understand the meaning of the particular sentence unless and until we say the complete sentence. నా స్టూడెంట్స్కి అరగంట పడుతుంది అంటే ఏం చేయడానికి అరగంట పడుతుంది? హోంవర్క్ రాయడానికి. ఇప్పుడు చూసారా, హోంవర్క్ రాయడానికి అని ఒక సెంటెన్స్ని యాడ్ చేసుకోవాలి మనం. నేను మీకు ఏం చేశాను? హోంవర్క్ రాయడానికి నా స్టూడెంట్స్కి అరగంట పడుతుంది అంతా ఒకసారి చెప్తే థింకింగ్ దట్ యూ మే బి కన్ఫ్యూజ్డ్. దట్స్ వై ఐ టాట్ యూ the day before yesterday up to here only this sentence. నా స్టూడెంట్స్కి అరగంట పడుతుంది. ఇట్ టేక్స్ మై స్టూడెంట్స్ ఫర్ హాఫ్ అన్ అవర్. ఏం చేయడానికి? హోంవర్క్ రాయడానికి. ఈ సెంటెన్స్ యాడ్ చేసుకుంటాం. అలాగే నాకు ఎక్కువ టైం పట్టదు అన్నాను. దేనికి పట్టదు ఎక్కువ టైము? సో పేపర్లు దిద్దడానికి. సో మీరు ఇది నేర్చుకున్నారు, నాకు ఎక్కువ టైం పట్టదు, ఇది నేర్చుకున్నారు. సో ఇట్ డజంట్ టేక్ మీ మచ్ టైం. సో దెన్ యూ హ్యావ్ టు యాడ్ పేపర్లు దిద్దడానికి, టు కవర్ ద పేపర్స్, టు రైట్ ద హోంవర్క్ అన్నట్టుగా ఏం చేయాలి? 2 పెట్టుకుని యాడ్ చేసుకుంటే వెళ్ళిపోవాలి ఇంగ్లీష్ సెంటెన్స్కి. సో మీరు ఏం చేస్తారంటే తెలుగులో ఈ సెకండ్ సెంటెన్స్ ఫస్ట్ వస్తుంది, ఈ ఫస్ట్ సెంటెన్స్ సెకండ్ వస్తుంది 2 పెట్టి. సో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ దిస్ వన్, హౌ టు డూ దీస్ థింగ్స్. ఇలాగ అన్ని సెంటెన్స్లకి ఏం చేసుకుని వెళ్తాం? పిండి వంటలు తయారు చేయడానికి మా అమ్మగారికి 2 గంటలు పట్టదు. ఆమెకి ఎక్కువ సమయం పట్టదు. దేనికి ఎక్కువ సమయం పట్టదు వాడికి? సో అది కూడా ఇక్కడ మనం రాసుకుంటాము. సో అదే సెంటెన్స్ నేను ఏం చేశానంటే ఇక్కడ మీకు ఒక పీపీటీ ఫామ్ లో తయారు చేసి ఇచ్చాను నేను. ఈజీగా మీకు అర్థమవుతుంది. లెట్స్ సీ ద చూడండి, ఇక్కడ ఇట్ టేక్స్ అన్నది సెకండ్ మోడల్ గా తీసుకుంటున్నాం. యాక్చువల్గా దీనికి మీనింగ్ పడుతుంది తీసుకుంటాను అని అర్థం అనమాట. ద ఫాలోయింగ్ స్ట్రక్చర్ ఈస్ యూజ్డ్. మళ్ళీ ఒకసారి మీకు లెసన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మొన్న ఎక్స్ప్లెయిన్ చేసిందే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ద ఫాలోయింగ్ స్ట్రక్చర్ ఈస్ యూజ్డ్ టు సే అబౌట్ అన్ యాక్షన్ హౌ లాంగ్ ఇట్ టేక్స్ టు బి కంప్లీటెడ్. అంటే ఈ క్రింది స్ట్రక్చర్ దేనికి వాడతామంట? ఒక పని చేయడానికి ఎంత సమయం తీసుకుంటుంది అని చెప్పడానికి వాడతాం.
హియర్ వీ హ్యావ్ టు యూజ్ ఇట్ యాజ్ సబ్జెక్ట్. ఇక్కడ ఆల్వేస్ సబ్జెక్ట్ ఇట్ను వాడాలి అని అర్థం. ఓకే, ఈ క్రింది స్ట్రక్చర్ లో ఒక పని చేయడానికి ఎంత సమయం పడుతుంది, అంత సమయం పడుతుంది అని చెప్పడానికి వాడతాం. చెప్పండి స్ట్రక్చర్ ఏంటి? మనం ఫస్ట్ మీరు రాసిన స్ట్రక్చర్ ఏంటి? ఇట్ టేక్స్ ప్లస్ పర్సన్ ప్లస్ ఫర్ ప్లస్ టైం అని చెప్పాను. అంటే ఏంటి? ఇట్ టేక్స్ మీ, ఇట్ టేక్స్ యూ, ఇట్ టేక్స్ మీ ఫర్ హాఫ్ అన్ అవర్, ఇట్ టేక్స్ యూ ఫర్ 2 days, ఇట్ టేక్స్ హర్ వీక్ డేస్ అని వాడుకుంటాం. దీని తర్వాత ఏం చేస్తాం? టు పెట్టి వర్క్ ఫస్ట్ పెట్టి ఆబ్జెక్ట్ పెడతాం. ఇప్పుడు కంప్లీట్ స్ట్రక్చర్ వచ్చినట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఇట్ టేక్స్ మీ ఫర్ 5 months. ఇది మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు మొన్న. ఇలా నేర్చుకుని ఏం చేయడానికి 5 months పడుతుంది? టు కంప్లీట్ ద కోర్స్. కోర్సు పూర్తి చేయడానికి. కోర్సు పూర్తి చేయడానికి నాకు 5 నెలలు పడుతుంది. మీరు ఆల్రెడీ నాకు 5 నెలలు పడుతుంది, నేను 5 నెలలు తీసుకుంటాను, ఇట్ టేక్స్ మీ ఫర్ మంత్స్ మీరు నేర్చుకున్నారు. దానికి సింపుల్ గా మనం ఏం చేస్తున్నాం ఇక్కడ చూడండి, ఇది యాడ్ చేస్తున్నాం అంతే. నేను చేసిన దానికి ఇది యాడ్ చేస్తున్నాం. ఆల్రెడీ దీని ముందర స్ట్రక్చర్ మీరు ఆల్రెడీ నేర్చేసుకున్నారు. ఇప్పుడు మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసింది 2 ప్లస్ ఫస్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ఒకటి యాడ్ చేస్తున్నాం, ఏమీ యాడ్ చేయట్లేదు. ఓకే, అంటే కోర్స్ పూర్తి చేయడానికి నాకు 5 నెలలు పడుతుంది అని అర్థం అనమాట. ఓకే, అదే పర్సన్ అంటే మీకు ఎవరో చెప్పాను, రామ, సీత, మై డాడ్, మై ఫాదర్, అది నౌన్స్ కింద లెక్క. అదే ప్రొనౌన్స్ వస్తే కనుక మీ, అస్, యూ అంటే ఆబ్జెక్ట్ కేస్ యూ, అలాగే హిమ్, హెర్, దమ్ ఆబ్జెక్ట్ కేస్ ఇట్ సమాన పర్సన్స్ అంటే. ఇప్పుడు నెక్స్ట్ మనం నెగిటివ్ సెంటెన్స్ ఏం చేస్తాం? నెగిటివ్ సెంటెన్స్ కూడా మీరు ఏం చేశారు? స్ట్రక్చర్ డస్ నాట్ ఒకటే వాడాలండి, బికాస్ సబ్జెక్ట్ ఇట్ అని చెప్పాను, అందుకని డస్ నాట్ ఒకటే వాడతాం. స్ట్రక్చర్ ఏంటి? ఇట్ డస్ నాట్ టేక్ ప్లస్ పర్సన్ ప్లస్ ఫర్ ప్లస్ టైం. ఇది మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. దీనికి ఏం చేస్తాం? 2 ప్లస్ ఫస్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఇట్ డస్ నాట్ టేక్ హర్ ఫర్ 3 hours. ఆవిడకి 3 గంటలు పట్టదు అని అర్థం. దీనికి ఏం చేయడానికి ఆవిడకి 3 గంటలు పట్టదట? టు కుక్ ఫుడ్, వంట చేయడానికి. అంటే ఫుడ్ వండడానికి ఆమెకు 3 గంటలు పట్టదు. అంటే జస్ట్ మీరు టు కుక్ ఫుడ్, 2 ప్లస్ కుక్ అని ఫస్ట్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్ పెడతారు అంతే, యాడ్ చేసుకుంటారు మనం నేర్చిన దానికి. అలాగే మరి వంట చేయడానికి ఆమెకు 3 గంటలు పట్టదు అని చెప్పొచ్చు, వంట చేయడానికి ఆమె 3 గంటలు తీసుకోదని చెప్పొచ్చు. మరి క్వశ్చన్ అయితే ఫస్ట్ టు ఫార్మ్ క్వశ్చన్ we have to use does before the subject. Before does we have to use question word. Let us see structure. So question word plus does plus it plus take plus person plus for plus time. మీరు ఆల్రెడీ ద డే బిఫోర్ ఎస్టర్డే ఈ స్ట్రక్చర్ నేర్చుకున్నారు. అలాగా how long does it take me, లేకపోతే why does it take you for 3 hours ఇలా నేర్చుకున్నారు. ఏం చేయడానికి అన్నది 2 పెట్టి మరి ఫస్ట్ ఆబ్జెక్ట్ పెడతాం. ఇప్పుడు why does it take him for 2 days? అతనికి 2 రోజులు ఎందుకు పడుతుంది? ఉత్తరా క్వశ్చన్ అడిగితే అతనికి 2 రోజులు ఎందుకు పడుతుంది అంటే వెంటనే ఇమీడియట్ గా మీరు నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి? ఏం చేయడానికి సార్ అని అడుగుతారు. అదే ఇక్కడ వాడుతున్నాం, టు స్టిచ్ ద క్లోత్స్. అంటే బట్టలు కుట్టడానికి అతనికి ఎందుకు 2 రోజులు పడుతుంది అని అర్థం అనమాట. ఓకే, నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్ చూద్దాం. టు ఫార్మ్ నెగిటివ్ క్వశ్చన్ మీకు ఆల్రెడీ తెలుసు. వీ హ్యావ్ టు యూస్ ద ఫాలోయింగ్ స్ట్రక్చర్. అంటే డస్ నాట్ పెట్టాలి. స్ట్రక్చర్ ఏంటి? క్వశ్చన్ వర్డ్ డస్ నాట్, ఇట్ ప్లస్ టేక్ ప్లస్ పర్సన్ ప్లస్ ఫర్ ప్లస్ టైం. ఇది మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. వై డజంట్ ఇట్ టేక్ యూ ఫర్ 3 hours? వైకి క్వశ్చన్ వర్డ్ కి వై పెట్టేశాను. వై డస్ నాట్ ఇట్ టేక్ పర్సన్ ప్లేస్ లో యూ, ఓకే, ఫర్ ప్లేస్ లో ఫర్, టైం ప్లేస్ లో 3 hours. Why does not it take you for 3 hours? Okay, why does not it take you or me, him, etc. అలా పెడతాం ఇక్కడ. ఓకే, ఫర్ 3 hours. దేనికి అంటే ఆ స్ట్రక్చర్ ఇక్కడ రాస్తాం. 2 ప్లస్ ఫస్ట్ టర్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు చెప్తాను. Why does not it take your father for half an hour? Why doesn't it take your father for half an hour? ఎందుకు మీ నాన్నగారికి అరగంట పట్టదు? ఏం చేయడానికి అరగంట పట్టదు? టు రైట్ అకౌంట్స్ రాయడానికి. అంటే అకౌంట్స్ రాయడానికి ఎందుకు మీ నాన్నగారికి అరగంట పట్టదు అని అర్థం అన్నమాట. సో ఓకేలా ఇక్కడ in the place of person we have to use nouns like Sita, Rama, Krishna, or objective case pronouns like me, us, you, him, her, it, them, etc. Do not use
I, we, he, she, they, etc. in the place of person. Person అంటే ఎవరు? ఇది పర్సన్ అంటే. ఓకే, ఆ పర్సన్ అంటే టేక్ తర్వాత వచ్చింది, ఫర్ ముందు ఉన్న దాన్ని పర్సన్ అంటాం అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఈ స్ట్రక్చర్స్ వాడతాం. సో వచ్చి మీరు మొన్న చేసిన దానికి టు పెట్టి వెర్ ఫస్ట్ పెట్టి ఆబ్జెక్ట్ పెట్టడమే మీరు చేయాల్సిన పని అంతే. కొన్ని ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ రాసి చూద్దాం. ఇట్ టేక్స్ మీ ఫర్ 2 days అని రాశారు. ఇట్ టేక్స్ మీ ఫర్ 2 days అని రాశారు. దేనికి ఇట్ టేక్స్ మీ ఫర్ 2 days? ఏదో ఒకటి ఉండాలి కదా పని. టు మగ్ దీస్ 50 verbs అంటే ఈ 50 వర్బులు అంటే ఈ వెర్బులు అంటే 50 verbs కంఠస్థం చేయడానికి నాకు 2 రోజులు పడుతుంది అని అర్థం అనమాట. మీరు ఆల్రెడీ చేసింది ఇట్ టేక్స్ అస్ ఫర్ 5 hours అని నేర్చుకున్నారు. ఇట్ టేక్స్ అస్ ఫర్ 5 hours ఏం చేయడానికి అది రాశాను. టు గో టు వైజాగ్ బై కార్ అంటే కార్లో వైజాగ్ వెళ్ళడానికి మాకు 5 గంటలు పడుతుంది. ఇట్ టేక్స్ యూ ఫర్ 10 minutes దేనికి? టు రీడ్ దిస్ పారాగ్రాఫ్ ఈ పారాగ్రాఫ్ చదవడానికి నీకు 10 నిమిషాలు పడుతుంది. మీరు ఆల్రెడీ రాసిన సెంటెన్స్ ఇట్ టేక్స్ హిమ్ ఫర్ 1 year అతనికి 1 year పడుతుంది. దేనికి? టు సేవ్ 1 lakh rupees 1 లక్ష రూపాయలు పొదుపు చేయడానికి అతనికి 1 సంవత్సరం పడుతుంది. ఇట్ టేక్స్ హర్ ఫర్ వీక్ డేస్ దేనికి? టు నిట్ దిస్ వైర్ బ్యాగ్ ఈ వైర్ బ్యాగ్ అల్లడానికి ఆమెకు 6 రోజులు పడుతుంది. అలాగే ఇట్ డజంట్ టేక్ దమ్ ఫర్ మచ్ టైం లేకపోతే ఇట్ డజంట్ టేక్ దమ్ మచ్ టైం అని కూడా చెప్పచ్చు. దేనికి? టు గో టు టెంపుల్ ఫ్రమ్ హియర్ అంటే ఇక్కడ నుంచి గుడికి వెళ్ళడానికి వాళ్ళకి ఎక్కువ సమయం పట్టదు. ఇక నెక్స్ట్ ఇట్ డజంట్ టేక్ మై మామ్ ఫర్ ఎ లాంగ్ టైం మా అమ్మగారికి ఎక్కువ సమయం పట్టదు అని అర్థం. దేనికి పట్టదు? టు రిసైట్ ద భగవద్గీత సో భగవద్గీత చదవడానికి మా అమ్మగారికి ఎక్కువ కాలం పట్టదు. నెక్స్ట్ ఏంటి? డస్ ఇట్ టేక్ యూ ఫర్ 2 days నీకు 2 రోజులు పడుతుందా? దేనికి? టు వాష్ మై క్లోత్స్ అంటే నా బట్టలు ఉతకడానికి నీకు 2 రోజులు పడుతుందా అని. ఈ విధంగా మొన్న రాసిన సెంటెన్స్ కే నేను కొన్ని సెంటెన్స్ యాడ్ చేసి సెకండ్ సెంటెన్స్ టు ప్లస్ వెర్ ఫస్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ యాడ్ చేసి ఇచ్చాను అనమాట అండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ నోట్స్ నేను మీకు పంపిస్తాను. ఇది సెకండ్ మోడల్ కింద మొత్తం మళ్ళీ నోట్స్ రాసుకున్న నోట్బుక్ లో నేను కొన్ని సెంటెన్సులు తెలుగు సెంటెన్సులు పంపిస్తాను. వాటి మీరు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ లోకి ఇలా తర్జుమా చేసి పంపించండి. ఇక్కడ ఏమైనా వెహికల్ వచ్చింది అనుకోండి భయపెట్టి మీరు చూడండి. ఇక్కడ బై కార్ అని చెప్పాను. ఇక్కడ చూడండి ఒక వాహనంలో ప్రయాణించడానికి వచ్చినప్పుడు బై కార్ అని ఎక్కడైనా పెట్టచ్చు. లేదంటే మీరు ఇంకో చోట కూడా పెట్టచ్చు. ఈ బై కార్ తీసుకొచ్చి అంటే వెహికల్ ఏమైనా వస్తే ఇక్కడ తీసుకొచ్చి అవర్స్ తర్వాత పెట్టండి. ఇక్కడ అక్కడ పెట్టండి. అంటే ఇట్ టేక్స్ అస్ ఫర్ 5 hours బై కార్ అంటే అవర్స్ తర్వాత ఇక్కడ తీసుకొచ్చి 2కు ముందు అవర్స్ తర్వాత ఇట్ టేక్స్ అస్ ఫర్ 5 hours బై కార్ టు గో టు వైజాగ్ ఫ్రమ్ హియర్ అని చెప్పచ్చు అన్నమాట. అలాగా ఏదైనా ఒక వాహనం వస్తే మీరు లాస్ట్ అయినా పెట్టచ్చు ఇలాగా, లేదంటే టైం తర్వాతైనా పెట్టచ్చు. అంటే 2కు ముందు అనమాట. 2కు ముందు టైం తర్వాత మనం పెట్టుకుంటే సెంటెన్స్ ఈజీగా ప్రొనౌన్స్ చేయగలం. ఓకే, మీ ఇష్టం. ఇది ఎండింగ్ లోనే పెట్టుకోవచ్చు బై కార్ అన్నది, ఇన్ ద మిడిల్ ఆఫ్ ది సెంటెన్సెస్ అయినా సెంటెన్స్ అని పెట్టుకోవచ్చు. ఇట్ ఈస్ అప్ టు us whichever we feel easy that can be used, right? So what we have to do is I'm going to send these notes to your WhatsApp group and I'm going to send some homework to your WhatsApp group and write down the answers for these sentences and send me the answers. Okay, with this I'm stopping. I shall meet you with new lesson tomorrow. Till then, goodbye students.